మండే ఎండల నుంచి కాస్త చల్లబడ్డ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. తెలంగాణలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపట్టాయి. కొన్ని రోజుల పాటు భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. సోమవారం నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరికొన్ని ప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న తెలంగాణలో పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదైంది. నల్గొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 21.7 డిగ్రీలు నమోదైంది. ఇక ఏపీలోనూ సగటున 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణమై ఉంటుందని అంచనా వేసింది. ఏపీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. సీమ జిల్లాలకు కూడా ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.